రేవంత్ రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్. తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ పాలన రెండో ఏడాదికి చేరుకుంది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టి విజయాలను సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో రేవంత్ పాలన ఎలా సాగుతోంది, కాంగ్రెస్ ఇమేజ్ ప్రస్తుతం ఎలా ఉంది అనేది ఓసారి చూద్దాం. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తనదైన మార్క్తో పాలన సాగిస్తున్నారు. వన్ మ్యాన్ షో మాదిరిగా కాకుండా సీనియర్లను అందరినీ కలుపుకుని ముందుకెళ్తున్నారు. విజయాల్లో వాళ్లకు క్రెడిట్ ఇస్తున్నారు. మొదటి ఏడాదిలోనే కాంగ్రెస్ పార్టీని కేర్ ఆఫ్ కీచులాటలు అనే ముద్ర నుంచి బయటకు తెచ్చారు. అదే తీరు కొనసాగిస్తున్నారు. పక్కనున్న కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలను గమనించినప్పుడు ఈ విషయంలో రేవంత్ ఎంత విజయం సాధించారో అర్థమవుతుంది. మొదటి ఏడాదిలో సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినా ఇప్పుడు అభివృద్ధిని కూడా సమాంతరంగా పరిగెత్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో విమర్శలను లెక్క చేయడం లేదు. ఒక నాయకునిగా తెలంగాణ ప్రజలు తనను గుర్తుంచుకోవాలని, రాష్ట్రం అభివృద్ధిపైన ప్రత్యేక ముద్ర వేయాలని తపన పడుతున్నారు. తెలంగాణ మొట్టమొదటి స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, పోలీసు స్కూల్ ఇందులో భాగాలే. దానితో పాటు 30,000 ఎకరాల్లో చేపట్టదలిచిన భారత్ ఫ్యూచర్ సిటీ మెగా ప్రాజెక్ట్ దేశంలోనే మొట్టమొదటి కాలుష్య రహితమైన అత్యాధునికమైన సాంకేతికతతో రూపుదిద్దుకుంటోంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు సమీపాన ఉండటమే కాదు, అటు ORR కి, త్వరలో రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ కి దగ్గరగా ఉండటం కలిసొచ్చే అంశం. ఈ కనెక్టివిటీ వల్ల గ్రోత్ కి చాలా అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దాదాపు 10 డిస్ట్రిక్ట్ జోన్లుగా విభజించి AI, ఎలక్ట్రానిక్స్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్, ఎనర్జీ స్టోరేజ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాజెక్ట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గా రేవంత్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. దేశంలో SC సబ్ కేటగిరైజేషన్ కులగణన చేపట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణ. 2027లో జాతీయ స్థాయిలో చేపట్టే గణనకు ఇది ఒక మోడల్ కాబోతుంది. బీసీలకు ప్రత్యేక కులగణన. ఫిబ్రవరి 4ని సామాజిక న్యాయ దినం, సోషల్ జస్టిస్ డేగా ప్రకటించడం. రేవంత్ కు సామాజిక వర్గాల మద్దతు లభిస్తోంది. బీసీ సంఘాల సమావేశానికి హాజరైనప్పుడు అక్కడి వాళ్లు రేవంత్ గౌడ్ అని నినాదాలు చేయడం, మరో కుల సమావేశానికి హాజరైనప్పుడు కూడా ఆయన పేరును ఆ కులం వారితో కలిపి పిలవడం దీనికి ఉదాహరణగా చెప్పాలి. దేశం అభివృద్ధిలో తెలంగాణ ప్రాధాన్యత గురించి చెప్పడమే కాదు, 2047 నాటికి అభివృద్ధి పరుగులు పెట్టాలని తపనతో పనిచేస్తున్నారు. కేంద్రం వికసిత భారత లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ని సిద్ధం చేయించారు. దానితో పాటు కేంద్ర రాష్ట్ర సంబంధాలు సజావుగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని విశ్వసిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రధాని మోదీతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ స్ట్రాటజీ తెలంగాణకు ఏ మేరకు నిధులు తెచ్చింది అన్న విషయం పక్కన పెడితే నాయకునిగా రేవంత్ ఇమేజ్ ని పెంచే అంశంగా చెప్పుకోవాలి. సికింద్రాబాద్ కంటోన్మెంట్, రీజనల్ రింగ్ రోడ్లకు సంబంధించి సెంటర్ నుంచి అనుమతులు లభించాయి. అమెరికన్ ఫార్మా ఈ సంస్థ ఈలీ లిల్లీ $1 బిలియన్ పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. ఫార్చ్యూన్ 500 కంపెనీలకు సంబంధించి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లలో 70% తెలంగాణ రాష్ట్రం ఆకర్షించగలిగింది. ఇవి చెప్పుకోదగ్గ అంశాలే. ఇకపోతే 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేపట్టారు. దానితో పాటు పేదలందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. దాదాపు 31 కోట్ల మంది దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. తమలాగానే దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇదే విధానాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ కోరుతోంది. మహాలక్ష్మి పథకం ఇప్పటికే తెలంగాణ మహిళల మనసును దోచుకుంది. ఆరోగ్యశ్రీ కవరేజీని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. దాదాపు 4,000 కోట్ల విలువైన ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ ప్రయోజనాలను అందించారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నారు. 52 లక్షల కుటుంబాలు ఈ ప్రయోజనాన్ని అందుకుంటున్నాయి. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల పథకం లక్షలాది కుటుంబాలకు చేయూత ఇస్తోంది. 3,000 కోట్లతో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ పనులు, అంతే మొత్తంలో తెలంగాణ హైకోర్టు కాంప్లెక్స్ పనులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీల గోదావరి నీటిని వినియోగించుకునే పనులు ప్రారంభమయ్యాయి. గ్రూప్ 1 మెగా డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్లు చేపట్టారు. గత 2 ఏళ్లలో 60,000 ఉద్యోగాలను భర్తీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రేవంత్ ఇమేజ్ ను పెంచాయి. సాధారణంగా ఉప ఎన్నికలో అధికార పార్టీ గెలవటం పెద్ద విషయం కాదు. ఇదే అభిప్రాయాన్ని అంటిపెట్టుకుని అది మెజారిటీ పైన ప్రభావం చూపుతుందని రేవంత్ ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు.
అలసత్వానికి తావు లేకుండా రేవంత్ ప్లానింగ్ సాగింది. ఆయా మంత్రులకు బాధ్యతలు అప్పచెప్పడమే కాదు, చెప్పినవి చెప్పినట్టు సాగుతున్నాయా లేదా అని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చారు. ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ సీనియర్లంతా ఆ క్రెడిట్ ను ముఖ్యమంత్రి ఖాతాలో వేశారు. ఇక్కడ ముస్లిం ఓటర్లు అధికంగా ఉండటంతో అజహరుద్దీన్ మంత్రివర్గంలోకి తెచ్చి వారి మనసు గెలుచుకున్నారు. సినీ కార్మికుల సమస్యలను పరిష్కరించి వారి మద్దతును గెలుచుకున్నారు. ఇదొక్కటే కాదు, టీడీపీ ఓటర్లను కాంగ్రెస్ వైపు మళ్లించడానికి చేసిన హోంవర్క్ కూడా వర్కౌట్ అయింది. అయితే రేపు జీహెచ్ఎంసీల్లో పరిస్థితి ఇలా సునాయాసం కాకపోవచ్చు. ఇక్కడ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంది. దాని నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించడం ముఖ్యమంత్రికి సవాలే. గత ఏడాది చెరువులు, ఇతర నీటి వనరులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను తొలగించడానికి చేపట్టిన హైడ్రా మాదిరిగానే కాలుష్యకారక పరిశ్రమలకు వారారు పరిధి నుంచి తొలగించాలని కొత్తగా చేపట్టిన హిల్ట్ కూడా సంచలనం సృష్టిస్తోంది. ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మొదలుపెట్టాయి. అయితే రేవంత్ గతంలో మాదిరిగా ప్రతిపక్షాల మీద వంటికాల మీద లేవడం లేదు, సంయమనం పాటిస్తున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణ రికార్డు స్థాయిలో 2.85 లక్షల టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసింది అని ప్రకటించిన ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండా అన్న అంశాన్ని గట్టిగా నొక్కి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కాళేశ్వరాన్ని పక్కన పెట్టిందని బీఆర్ఎస్ చేసే విమర్శలకు పరోక్షంగా కౌంటర్ ఇది. రైతు భరోసా కింద 2025 ఖరీఫ్ లో 9,000 కోట్లను అందించామని, బీఆర్ఎస్ ఎకరానికి 5,000 ఇస్తే తాము దానిని 6,000కు పెంచామని వివరించారు. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన ఏ సంక్షేమ కార్యక్రమాన్ని తాము విడిచిపెట్టలేదని గట్టిగా చెబుతున్నారు. గత 23 నెలలుగా మేం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. వాటికి తగినంత ప్రచారం లేకపోవడం వల్ల అవి అంతగా గుర్తింపును తెచ్చుకోలేదు. ప్రతిపక్షాలు దీన్ని అవకాశంగా తీసుకుంటున్నాయి అని ఓ ప్రెస్ మీట్ లో చెప్పారు. ఈ గ్యాప్లన్నిటినీ సరిచేస్తామని చెప్పారు. రామగుండం, పాలేరు, మక్తలలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్లను నిర్మించడానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించింది. 30% కమిషన్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ కొత్త థర్మల్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తుందని బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. 50,000 కోట్ల కుంభకోణంగా దానిని చెబుతోంది. కాంగ్రెస్ పారిశ్రామిక పాలసీల వెనుక రియల్ ఎస్టేట్ దందా సాగుతోందని ఆరోపణలు చేస్తుంది. వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం సరైన సమాధానం చెప్పాలి. అప్పుడే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి నాయకునిగా రేవంత్కు మద్దతు పెరుగుతుంది.